జైత సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం. గత 4 సంవత్సరాలుగా సంస్కృతంలో ఉండేటువంటి అపురూపమైన, అమూల్యమైనటువంటి, ఆదర్శనీయమైనటువంటి, ఆచరణాత్మకమైనటువంటి శ్లోకాలన్నింటినీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మన ధర్మానికి మూలం మన సంస్కృతం, మన భాషకి మూలం మన సంస్కృతం, మన సృష్టికి మూలం మన సంస్కృతం, మన వేదాలకి మూలం మన సంస్కృతం. కాబట్టి ఆ భాషలో చెప్పినటువంటి అనేకమైన అమూల్యమైన ఆణిముత్యాలని మీకు అందిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఆదరిస్తూనే ఉన్నారు. అటువంటి కార్యక్రమంలో ఈరోజు మరలా జైత సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం. నముక్తాభిర్నమాణిక్యై నవస్త్రై నపరిచ్ఛదై అలంక్రయేత శీలేన కేవలేన హి మానవః. మానవుడు అనేటువంటి వాడు ముత్యాల హారములచే కానీ, మాణిక్యాలచే ధరించబట్టే కానీ, విలువైనటువంటి వస్త్రాలు ధరించడం వలన కానీ శోభిల్లడు. మానవుడు అనేటువంటి వాడు తన యొక్క శీలము చేతనే శోభిల్లుతాడు. శీలం చేతనే వ్యక్తి యొక్క జీవనం వర్ధిల్లుతుంటుంది. శీలేన వర్ధతే విద్య. శీలం వలన విద్య కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి మనిషికి మాణిక్యాలు, లేకపోతే వేషము, లేకపోతే పౌడరు, లేకపోతే సెంటు, లేకపోతే బట్టలు, లేకపోతే ధరించినటువంటి ఆభరణాలు ముఖ్యం కాదు. అతడికి శీలం మాత్రమే ముఖ్యము అని చెప్పారు.